హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. కొంతకాలం క్రితం మనకు 'అరి' అనే ఒక సినిమా రిలీజ్ అయిందనమాట. 'అరిషడ్ వర్గాస్' మీద వచ్చిన ఫస్ట్ సినిమా అది. సో, ఆ సినిమా ఎలా ఆడింది, ఎంతమంది అప్లాజ్ తెచ్చుకుంది, తర్వాత ఎలా రన్ అయిందనేది పక్కన పెడితే, ఆ సినిమా కొంతమందికి ఎప్పటికి ఒక స్పెషల్ సినిమా అనమాట. ఇప్పుడు అదే సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అక్కడ ఉన్న వాళ్ళ కోరిక మేరకు త్వరలో అక్కడ రిలీజ్ కాబోతుంది. ఈ నెల 14 నుంచి యూఎస్‌లో ఈ సినిమా అనేది ప్రదర్శన కాబోతుంది. సో, ఈ సందర్భంగా ఆ సినిమాని మలిచిన డైరెక్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయశంకర్ గారు నమస్తే సార్. నమస్తే తారక్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. 'అరి' అనే సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. హ్మ్. ఎంతమంది చూసారు? ఎన్ని కలెక్షన్స్ వచ్చాయని పక్కన పెడితే చాలా మందికి నచ్చింది. చాలా మంది మెచ్చారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. యాహ్! ఇప్పుడు లేట్‌గా ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏంటి సార్ ఏంటి ఈ టైమ్ స్లాట్ డిఫరెన్షియేషన్ ఏంటిది? యాక్చువల్లీ అంటే దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉందండి. హ్మ్. సో, ఇది ఫస్ట్ మాకు ఇది ఏషియన్ సురేష్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఇక్కడ. మాకు అక్టోబర్ 2వ తారీఖు మమ్మల్ని పిలిచి అక్టోబర్ 10వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తాము. మంచి డేట్ ఉందని చెప్పారు. సో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రమోషన్స్ అండ్ ఓవర్సీస్‌లో కూడా మనం అట్లీస్ట్ మినిమం ఒక 2 వీక్స్ ముందే మనము కాపీస్ అన్ని పంపించేసి స్లాట్స్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, దానివల్ల మాకు యాక్చువల్లీ టైం లేదు అక్కడ. యాక్చువల్లీ అంటే మొత్తం యూఎస్‌లో రిలీజ్ చేసుకోవడానికి అవ్వచ్చు. అంటే ప్రమోషన్స్ కూడా టైం లేదు. సో, ఇక్కడ రిలీజ్ చేసాము. రిలీజ్ చేశాక జస్ట్ వీ గాట్ ద వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ ఎవ్రీథింగ్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో, అది చూసి ఆ బజ్ చూసి మనకు యూఎస్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చారు, తిరుమల రెడ్డి గారని. సో, అక్కడ వీళ్ళ లోకల్ టీమ్కి మాకు ఒక షో అరేంజ్ చేయండి, ఇన్ కేస్ మేము మాకు నచ్చితే కనుక యూఎస్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, వాళ్ళ టీం వచ్చి మూవీ చూసారు, వాళ్ళకి ఒక షో అరేంజ్ చేసాము. దెన్ వాళ్ళకి నచ్చి ఇప్పుడు యూఎస్లో కొంచెం భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో బాగానే పెద్ద బిగ్ రిలీజే చేస్తున్నారు. అంటే మా సినిమాకి భారీ స్థాయి. అంటే సినిమా మనం కష్టపడి తీస్తాం సార్. అది బయటకు వచ్చి ఒక థియేటర్లో అయినా కూడా ఒక షో పడిందంటే అవును, ఇట్ ఈస్ సక్సెస్. ట్రూ. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఒక 50 స్క్రీన్లు 60 స్క్రీన్ ఎన్ని స్క్రీన్స్ సార్ మొత్తం అక్కడ 120 స్క్రీన్స్ రిలీజ్. 120 స్క్రీన్స్ అంటే అది మీ సినిమాకే కాదు, అవును, ఒక ఈ బడ్జెట్ లో కానీ ఈ స్కేల్ లో కానీ అంటే ఒక స్టార్ కాస్ట్ లేకుండా తెరకెక్కిన సినిమాకి చాలా పెద్ద రిలీజ్. అంటే ఇక్కడ కంటెంటే హీరో బేసిక్ గా. అందుకే భారీ అన్నాను. అదే సార్ భారీ, అదే అన్న మీ సినిమాకే కాదు, అది నిజంగానే భారీ రిలీజ్. ట్రూ. లేదు, ఆయన బాగా చేస్తున్నారు. అంటే నాకేమనిపించింది అంటే జస్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యాక్చువల్లీ ఒక మంచి కంటెంట్ ని యూనివర్సే తీసుకెళ్తుంది. యూనివర్స్ మేనిఫెస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ పర్సన్స్ మేనిఫెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆ కంటెంట్ అందరికీ చెప్పాలి అనేది అనుకుని నెక్స్ట్ ఇప్పుడు యూఎస్ లో ఆటోమేటిక్ రిలీజ్ అవడం అనేది గొప్ప అచీవ్మెంట్ యాక్చువల్లీ మా టీమ్ కి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అరిషడ్ వర్గాస్ అన్నిటిని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇవన్నీ లేకుండా ఒక మంచి కంటెంట్ చెప్పాలనే ప్రయత్నంతో తీశారు. సో, మరి అంటే అసలు ఇలాంటి సినిమా బేసిక్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఖచ్చితంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాము. అది కాకుండా అబౌవ్ ఆల్ ఒక మంచి కంటెంట్ చెప్పాలనే ఉద్దేశంతో అంటే అసలు ఈ కాల్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఏంటి వాళ్ళు మీతో చెప్పింది ఏంటి, మీరు ఎలా రాసుకుంది స్టోరీ అసలు? యాక్చువల్లీ ఇది మీరు అన్నట్టు ఇది మనం లాభాల గురించో లెక్కలేసుకుంటే ఈ సినిమాని యాక్చువల్లీ మనం తీయలేము. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. యాక్చువల్లీ ఇది టేస్ట్తో పాటు గట్స్ ప్రొడ్యూసర్లు మాత్రమే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయగలరు. ఎందుకంటే వీ రియలీ డోంట్ నో బికాజ్ యాక్చువల్లీ మనం ఒక స్ట్రాంగ్ అంటే ఒక వెరీ పాపులర్ సినిమా డైరెక్టర్ ఒక అతను మూవీ చూసి ఏమంటారంటే దిస్ ఈజ్ అ వెరీ రియల్ అండ్ రిచ్ డీప్ ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కల్చర్. సో, ఇది తీయాలంటే కొంచెం గట్స్ ఉండాలి అని చెప్పారు. అంటే మీరు అన్నట్టు ఆ లాభాల కోసం చూసుకోకుండా. సో, అది వాళ్ళు ప్రొడ్యూసర్స్ అదేం ఆలోచించకుండా తీశారు. సో, అది కొంచెం గట్స్తో కూర్చుకునే వ్యవహారమే. నాకు అది బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎస్, బట్ ఒక డైరెక్టర్ కూడా ఇప్పుడు గట్స్ ఉండాలి కదా సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు గట్స్ అంటున్నారు, బట్ మనం ఇదంటే ఒక రిచ్ హెరిటేజ్ అని చెప్పాలి, లేకపోతే మనకున్న డీప్ ఫిలాసఫీని చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఏంటంటే అది బాగుందా బాగాలేకపోయినా కూడా ఏంటంటే సినిమా బాగా తీశాడు, సినిమాటిక్గా ఉంది, ఇలాంటివి చూసుకుని లెక్కలు వేసుకుని నెక్స్ట్ సినిమా వస్తాయి. బట్ ఒక డైరెక్టర్గా నెక్స్ట్ సినిమా రావాలంటే కనుక ఖచ్చితంగా మనం హిట్ కొట్టాలి, లేదంటే కనుక ఇది చెప్పాలి కదా. సో, మరి మీరేం క్యాలిక్యులేట్ చేసుకున్నారు? వాళ్ళ ఆఫర్ మీకు వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరేం క్యాలిక్యులేట్ చేసుకున్నారు? అంటే యాక్చువల్లీ ఫస్ట్ అంటే మేము ట్రావెల్ అవుతున్నాం, ప్రొడ్యూసర్ నేను ట్రావెల్ అవుతున్నాము. ఆయనకు 2-3 సినిమా స్టోరీస్ చెప్పాను, స్టోరీ చెప్పాను. అంటే ఈజ్ అయినారా యాక్చువల్లీ. సో, అతనికి ఈ సినిమా బాగా నచ్చింది. ఆర్వి గారు అని ప్రొడ్యూసర్ ఉంటారు యూఎస్లో. సో, అతనికి అర్షడ్ వర్గాల పైన 16 అరేంజ్ పైన సినిమా తీద్దామని అంటారు. ఆయన కూడా కొంచెం వెరీ రిలీజియస్ పర్సన్. ఆయన కొంచెం ఈ పురాణాలు వీటిపైన కూడా ఆయన కొంచెం అవగాహన ఉంది. ఇది చెప్పిన వెంటనే లేదు బాగా తీద్దామని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఏం వచ్చిందంటే అంటే మనం ఇది లెక్కలు వేసుకొని అంటే మనము డెఫినెట్లీ విల్ గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ నో యాక్చువల్ మై పొటెన్షియల్ అండ్ నా రైటింగ్ పొటెన్షియల్ నాకు తెలుసు కాబట్టి అంటే ఇది సినిమా తీస్తే అవకాశాలు వస్తాయా లేవా అని నేనేం భయపడలేదు వాస్తవానికి. అంటే మనము తీయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనము మనస వాచక మొత్తం వాటిని భావించి తీద్దాము. డెఫినెట్లీ
మనకు వస్తాయి. ఆ నాకు రిఫ్లెక్షన్ ఆ భయం అయితే లేదు, ఆ భయం అయితే మైండ్లో లేదు. yes, yes. అర్షడ్ వర్గాల పైన ఇంతవరకు ఎవరు సినిమా తీయలేదు, తీయలేదు, అవును. కాబట్టి ఆ డీప్ ఫిలాసఫీ ఒకసారి మనం చెప్దాం అని అనిపించేది తీసాను. Yes, యాక్చువల్లీ అది మైండ్లో పెట్టుకుంటే అసలు ఈ స్టోరీ రాయలేం. రాయలేరు, ట్రూ, యాక్చువల్లీ రాయలేరు, వాళ్ళు అటెంప్ట్ చేయలేరు, అటెంప్ట్ కూడా చేయలేరు యాక్చువల్లీ. అంటే నాకు కూడా అది మనసులో లేదు. yes. నాకేంటంటే నాకు నా రైటింగ్ మీద మంచి నమ్మకం ఉంటుంది ఎప్పుడైనా. సో నేను ఏం చేస్తానంటే ఇమీడియట్గా కావాలంటే ఒక 3 months మళ్ళీ ఒకసారి రీవర్క్ చేసేసుకొని Yes. మళ్ళీ కొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు అన్నారు మీరు అంటే అర్షడ్ బోర్కస్ పై ఫస్ట్ సినిమా అన్నారు, అంటే ఈ థాటే కొంచెం కొత్త థాట్, నావెల్ థాట్, ఇప్పటివరకు ఎక్కడ రాలేదు, ఎవరో టచ్ చేయలేదు. బట్ మరి అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బేస్, అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు దీనికి సంబంధించిన నాట్ అనేది మీకు ఎలా దొరికింది, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ ఇది అర్షడ్ వర్గాలది. నాకు ఇది బేసిక్ థాట్ ఎలా వచ్చిందంటే యాక్చువల్లీ మనకు యాక్చువల్లీ వెరీ వెల్ అవర్ పురాణాస్ కదా. Yes. సో నాకు ఎక్కడ స్ట్రైకింగ్ పాయింట్ అనిపించిందంటే నేను దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా ఐ నో ఆఫ్ ద జస్ట్ మా ఫాదర్స్ అవ్వచ్చు, మా మదర్ ఈ పురాణాల గురించి చెప్పడం, మా తెలుగు మాస్టర్ ఇవన్నీ చెప్పడం, నాకు వాటికి కొంచెం అవగాహన ఉంది. Yes. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు స్ట్రాంగ్ పాయింట్, నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది. యాక్చువల్లీ దిస్ ఇస్ మై వ్యూ. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నాకు సినిమా తీయాలనిపించింది. యాక్చువల్లీ సినిమా నావల్గా దీన్ని ఏదో ప్రజల రూపంలోకి తీసుకెళ్లాలని అనిపించింది. ఎక్కడంటే యాక్చువల్లీ మనము చాలా ఈ 4 యుగాల కంటే ముందు, యుగం ఫామ్ అవ్వడానికంటే ముందు యాక్చువల్లీ జ్ఞానం అనేది, యాక్చువల్లీ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్, ఏ యుగం మనం తీసుకున్నా కూడా, ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా యాక్చువల్లీ జ్ఞానం షేరింగ్ అన్నట్టు. అంటే నాలెడ్జ్ షేరింగ్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మౌనం ద్వారా జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తారు యాక్చువల్ అందరికీ. బట్ అదే సంథింగ్ దక్షిణామూర్తి స్వామి ఏం చేస్తారంటే మౌనంగా ఉండి జ్ఞానాన్ని ప్రదర్శించాలని చూస్తారు. ఇది శివుడికి ఇంకో ఫామ్. అది యాక్చువల్లీ వాడికి అర్థం కాలేదు. యాక్చువల్లీ జ్ఞానం ద్వారా, మన మౌనం ద్వారా జ్ఞానం ఇద్దామంటే నెక్స్ట్ సత్యయుగం వస్తుంది. సత్యయుగంలో ఏమంటే సత్యం ద్వారా ఇద్దామని చేస్తారు. అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్. యాక్చువల్లీ అంటే జ్ఞానం అనేది అది బ్రహ్మ పదార్థం, ఎవరికి అర్థం కాదు, అర్థమైనట్టు చెప్పలేడు యాక్చువల్లీ. సో అది మూడోది త్రేతాయుగం వచ్చేసరికి ఒక 2 రాజ్యాల మధ్యలో ఒక కిడ్నాప్ డ్రామా పెట్టి ట్రై చేశారు. కిడ్నాప్ డ్రామా యుద్ధం పెట్టి ట్రై చేశారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు, అంటే అప్పటికీ అర్థం కాలేదు. ద్వాపర యుగం వచ్చేసరికి ఒకే ఫ్యామిలీలో గొడవలు పెట్టేసి పెద్ద కురుక్షేత్రం లాంటిది పెట్టి గీతోపదేశం చేసిన తర్వాత కూడా ట్రై చేశారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. అంటే అప్పుడు కూడా అర్థం కాలేదు. అర్థం కాకనే ఆ యుగం అనేది ఇంకోటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలియుగంలో ఏం చేశారంటే ఇలా ఎక్కడ చేసినా కూడా అర్థం కావట్లేదు, మనిషి లోపలనే అర్షడ్ వర్గాలని ఈ 6 ఎనిమిస్ని పెట్టేసి వాని లోపల ఆట ఆడిచ్చేసి యాక్చువల్లీ ఈ 4 ఆధీనంలో, ఈ 6 ఆధీనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలి, దెర్ ఇస్ అ నో కలి అన్నట్టు. సో నాకు అది అంటే ప్రతి మనిషి ఒక కలి అనేది ఇది నేను ఎక్కడో దగ్గర చదివిన తర్వాత నాకు ఇది బాగా అనిపించింది. అంటే దీన్ని మనం ఎందుకు చెప్పకూడదు, యాక్చువల్లీ దట్ ఈస్ అ మెయిన్ స్టోరీ చెప్పాలి ముందుకెళ్ళడానికి. ఎందుకంటే ఈ సినిమా చాలా సుదీర్ఘంగా షూటింగ్ జరిగింది. సో మనం ఒక మోటివేషన్ ఉండాలంటే నన్ను మోటివేషన్ ఉంచిన సెంటెన్స్ ఇది అన్నట్టు. యాక్చువల్లీ నాకు ఈ పురాణాల నుంచి ఇది ఎక్కడో నేను పురాణంలో చదివినప్పుడు నాకు ఇది బాగా నచ్చింది. దెన్ దాన్ని మా యొక్క 4 years నాకు మోటివేషన్ ఉన్నది ఇదే అన్నట్టు. సో అంటే ఆ నాలెడ్జ్ షేరింగ్ అన్నట్టు. నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇప్పుడు ఈ అర్షడ్ వర్గాల్ని మనం జయిస్తే తప్ప మనకు అర్థం కాదు, అది అర్థమైనట్టు చెప్పలేడు. సో ఇది ఒకటి సార్. 4 years ఎందుకు పట్టింది సార్ అంటే సినిమా తీయడానికి? అంటే 4 years అంటే మాకు ఏమైందంటే కొంచెం మంది మేము ఒక వర్షన్ తీసాము. వర్షన్ తీసిన తర్వాత మాకు మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నాము. అప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఈ సినిమాలో కొంచెం మ్యాటర్ ఉందని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్నర్ వెతుకోవడం, ప్రొడ్యూసర్ని. సో అక్కడ నుంచి దానికి కొంత టైం పట్టింది. మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చాక కంటిన్యూ చేయడం. సో అలా దానికి ఒక ఎక్స్ట్రా 1 year పట్టింది అన్నట్టు. సో కొన్ని హడిల్స్ వచ్చాయి సినిమాకి, కొన్ని హడిల్స్ అవి కష్టాలు దాటితేనే కదా అప్పుడు అమృతం కష్టాలు దాటితేనే కొంచెం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కష్టాలు అనేది దాడుతున్నప్పుడు ఏంటంటే జస్ట్ నాకు ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇది యాక్చువల్లీ చిన్నజీఆర్ స్వామి గారు మూవీ చూసారు. మూవీ చూసినప్పుడు ఆయన మూవీ చూసినప్పుడు అన్నారు యాక్చువల్లీ ఇది కొంచెం మూవీ కష్టాలు పెట్టే, అంటే ప్రాసెస్ చాలా టఫ్ అయింది. అప్పుడు అన్నాడు యాక్చువల్లీ కృష్ణుడు ఏంటంటే ముందు అన్ని తీసుకొని టెస్ట్ చేస్తారు, శివుడేమో అన్ని ఇచ్చాక టెస్ట్ చేస్తాడు. సో ఇదేంటంటే సినిమా కొంచెం మనం ఒక అడుగు చేస్తే 10 అడుగులు వెనక్కి తీసుకెళ్ళింది ప్రాసెస్ అంతా. బట్ రిజల్ట్ అయితే ఫ్రూట్ఫుల్ గా ఉంది. ఇస్కాన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చూసి చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు కదా. సో ఏమన్నారు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి మీకు? యాక్చువల్లీ అంటే అందరూ చాలామంది, ఈవెన్ వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, ఇస్కాన్ వాళ్ళు, వీళ్ళంతా యాక్చువల్లీ ద హైలైట్ పీపుల్. ఎండమూరి గారు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రైటర్ ఆయన. సో నాకు ఎవరైతే బాగా నచ్చుతారో నేను వాళ్ళందరికీ మూవీ చూపెట్టిన ఏంటంటే వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే యాక్చువల్లీ మన అష్టాదశ పురాణాలు ఉంటాయి కదా, అష్టాదశ పురాణాలలో యాక్చువల్లీ దేర్ ఇస్ అ పల్ప్. యాక్చువల్లీ ఈ సినిమా ఏంటంటే అన్నిట్లోకి వెళ్ళి వాళ్ళు అర్థం చేసుకుంది. యాక్చువల్లీ నేను రాసినప్పుడు నాకు అనిపించలే, కానీ వాళ్ళు ఏమనిపించింది అంటే ఈ అష్టాదశ పురాణాలు చదవడం కంటే కూడా ఈ సినిమా చూస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఈ సినిమా చూస్తే నేను అంటే మనం అందులో డైలాగ్స్ కోడ్ చేసిన విధానము, సో ఆ క్యారెక్టర్స్ ఆర్క్స్ ఇవన్నీ ఏంటంటే చాలా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క
బ్యాడ్ ఎనిమీగా అంటే ఇన్నర్ ఎనిమీ అంటే కొంచెం ఒక శత్రువులాగా యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చూసి ఏంటంటే ప్రతి ఒక్క రాక్షసుడు తను ఎలా చేసుకోవాలి యుద్ధం చేయకుండా అనేది వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఇవన్నీ చూస్తే ఇది ఒక మోడర్న్ భగవద్గీత అని చెప్పారు వాళ్ళు. మోడర్న్ భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు ఈజ్ అ మోడర్న్ భగవద్గీత. ఇది సినిమా చూస్తే చాలా అందరికి అర్థమవుతుంది. 2 hours నువ్వు చాలా బాగా చెప్పావు, చాలా బాగా రీసెర్చ్ చేసావు అన్నారు. సో ఇంకా అంతకు మించి ఏముంటుంది. అయితే మీరు సినిమాలో కూడా ఒకటి టచ్ చేశారు కదా లాస్ట్, మన యాక్షన్స్ బట్టే రియాక్షన్స్ ఉంటాయి. అవునవును. సో ఏంటి దానికి బేస్ ఏంటండి అసలు? యాక్చువల్లీ అంటే దట్ ఈస్ ద ట్రూ అండి. అంటే దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. అంటే అది నాకు మొదటి నుంచి నాకు అంటే జస్ట్ మా రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఒకటి, తర్వాత జస్ట్ మన పురాణంలో కూడా ఉంది అన్నట్టు. రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ అనేది కొంచెం నేను ఈ సినిమా మొత్తం అదే దాని మీదే డిపెండ్ అయ్యి యాక్చువల్లీ. సో అదేంటంటే ఇప్పుడు మీరు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనకి ఇక్కడ రావడానికంటే నేను అదే దారిలో వచ్చాను, మీరు అదే దారిలో వచ్చారు. బట్ మీకు ఎదురయ్యే ఇన్సిడెంట్స్ వేరే ఉంటాయి, నాకు ఎదురయ్యే సంఘటనలు వేరే ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీకు ఎదురైన నాకెందుకు ఎదురవ్వట్లేదు, నాకు ఎదురైన మీకు ఎందుకు ఎదురవ్వట్లేదు అంటే యాక్చువల్లీ జస్ట్ యూనివర్స్ ఈజ్ క్రియేటింగ్ ఆ సిచ్యువేషన్స్ని మనం రియాక్ట్ అవ్వాలని క్రియేట్ చేస్తుంది యాక్చువల్లీ. బట్ అంటే వీఆర్ అంటే రాంగ్ రియాక్షన్స్ ఇస్తున్నాం యాక్చువల్లీ. దానివల్ల మళ్ళీ అది లూప్లో ఉంటాం మనం. అది రియాక్షన్ మనకి నువ్వు రియాక్ట్ అయ్యేంత వరకు నేను నీకు ఎదురవుతూనే ఉంటా అని చెప్పేసి మనకు ఎదురవుతూనే ఉంటుంది అన్నట్టు. సో ఇదేంటంటే పురాణంలో చాలా స్పష్టంగా ఇది 2 పోలికలతో చెప్పారు. ఏంటంటే మనకు ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు యాక్చువల్లీ ఒక నిండు సభలో యాక్చువల్లీ భీష్ముడు ఈజ్ అ గ్రేట్ వారియర్. వీ నో దట్ యాక్చువల్లీ అతనంత వీరుడు అవ్వచ్చు ఎవరు లేరు యాక్చువల్లీ. భీష్మ శపథం అని ఆయన గురించి మనం బాగా చెప్పుకుంటాం. బట్ యాక్చువల్లీ ఆ నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ఆయన ఏ రోజు ఆ రోజు అతను స్పందించలేదు. దట్ ఈస్ అ రాంగ్ రియాక్షన్ యాక్చువల్లీ. ఆయన స్పందిస్తే అది ఆగిపోయేది. సో దట్స్ వై మనము భీష్ముని గౌరవిస్తాం తప్ప ఎక్కడ పూజించడం ఇలాంటిది ఎక్కడ మనం చూడం యాక్చువల్లీ. బికాజ్ ఆ ఒక సంఘటన రోజు ఆయన స్పందిస్తే కనుక రైట్ రియాక్షన్ ఇస్తే రియాక్షన్ అనేది లేదు యాక్చువల్లీ. దానివల్ల ఆయన అలా అయిపోయాడు. బట్ ఒక జటాయు అనే ఒక చిన్న సేమ్ ఒక వృద్ధ పక్షి. సో ఆ రావణాసురుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు అది ఆల్మోస్ట్ ప్రాణం పోరాడి రావణాసురుడితో పోరాడి ఆల్మోస్ట్ ప్రాణం పోగొట్టుకుంది. ఆల్మోస్ట్ ప్రాణం పోగొట్టుకుంటుంది. రాముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ప్రాణం కాపాడుకుంటుంది. సో ఈ రోజు జటాయుకు చూస్తే అడుగడుగున ప్రతి ఊర్లో అవ్వచ్చు, ప్రతి సిటీలో అవ్వచ్చు, ఎక్కడో దగ్గర టెంపుల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ అ రైట్ రియాక్షన్. అంటే మనకు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు రైట్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అర్షడ్ వర్గాలని జయించాలంటే ఓన్లీ రియాక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ స్పందిస్తే బాగుంటుంది అనే దాని మీద నాకు అనిపించి సినిమాలో ఈ రైట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రియాక్షన్స్ అని ఒక ఫిలాసఫీ పెట్టాం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే సాయి కుమార్ గారు, అనసూయ ఇలా చాలా మంది చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసినట్టే. ఈ సినిమాలో మనం జీవించేయాలి, మన నట విశ్వరూపం జీవించేయాలి అలా ఉంటుంది మిగతా సినిమాల్లో. దీంట్లో ఏంటంటే జస్ట్ వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నుంచి బయట రాకుండా చాలా సటిల్ గా చేశారు వీళ్ళందరూ కూడా. సో మరి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు యాక్చువల్లీ. ఆల్ ఆర్ అనసూయ గారు అవ్వచ్చు, సాయి కుమార్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా యాక్చువల్లీ చాలా 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 ఎక్స్ట్రీమ్ గా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే దిస్ ఈజ్ నేను సాయి కుమార్ గారు ప్రైడ్ గా యాక్చువల్లీ దట్ ఈస్ అ నెగిటివ్ క్యారెక్టర్. అంటే లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, అరే ఇది బాగుంది క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన ఎగ్జైట్ అయ్యారు. అనసూయ గారు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. బికాజ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు అసూయ నువ్వు జయిస్తే అనసూయ అవుతాము, అనసూయకి అపోజిట్ పదం అనసూయ. సో ఆమె చాలా ఏంటి సార్ నా దగ్గరకు వచ్చారు ఇలా అని చెప్పి నేను అన్నాను, నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇది చెప్పాను. ఫస్ట్ నవ్విన తర్వాత ఆమెకు హీరో స్టేట్స్ క్యాబిన్ క్రూగా చేయాలని ఆమె డ్రీమ్ రోల్, ఆమె లైఫ్ లో డ్రీమ్. సో ఇదేదో నేను తన యాక్చువల్ ఆ విషయాలు మనకి ఏం తెలియదు. తన దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి ఇలా మేడం ఇలా తీయాలనుకుంటున్నాం అంటే లేదు తప్పకుండా అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయింది తను. చాలా అంటే చాలా లవ్లీగా షూట్ అంతా బాగా చేస్తాం. జనరల్ గా ఆడవాళ్ళకి ఏంటంటే అందం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎలా ఉన్నా మేము అందంగా ఉన్నాం చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు దాంట్లో ఆ క్యారెక్టర్ ద్వారా మీరు అదే చెప్పింది యాక్చువల్లీ, నేను కూడా అందంగానే ఉన్నావు కదంటే ఆమె ఆడవాళ్ళకి ఎంత ఉన్నా అందంగా ఉంటే తృప్తి సరిపోదని చెప్పింది. సో బట్ అలాంటి డైలాగులు నాకన్నా అందంగా ఉంది పక్కన అమ్మాయిని చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సార్ ఇది అవసరమా లేకపోతే ఇది మార్చండి అడుగుతుంటారు కదా, అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎదురైనా? యాక్చువల్లీ ముందు నుంచి తనకు స్టోరీ అంతా తెలుసు కదా, ఏం జరుగుతుంది ఏంటి అసలు కథ ఏంటో తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఆమె ఏం అడగలేదు. అంటే మేము అంతకు ముందే జస్ట్ నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే షూటింగ్ ముందు రోజే నేను పర్సనల్ కలిసి వాళ్ళకి సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ముందే అన్ని తీసేసుకుంటాం. సో సెట్లో అలాంటి ఏం క్వశ్చన్ రాదు, ఏదున్నా కూడా మనకు ముందు రోజే వస్తుంది. బట్ అది లక్కీగా మీరు అన్నట్టు క్వశ్చన్ రాలేదు, మీ ఇంటర్వ్యూ చూస్తే ఏమైనా అడగవచ్చు. యాక్చువల్లీ ఆమెకు అప్పుడు డౌట్ రాలేదు, చాలా ప్రశాంతంగా అడిగింది. ఒక దగ్గర ఆబ్జెక్షన్ చెప్పింది, అది కూడా నాకు సబబ్ అనిపించి డిలీట్ చేశాను. ఏదేంటి అది? అంటే యాక్చువల్లీ ఏంటంటే దాంట్లో సినిమాలో పెట్టలేదు. యాక్చువల్లీ ఈమె జెలసీ ఫ్యాక్టర్ చాలా పీక్స్కి వెళ్ళి లైక్ ఏంటంటే ఒక డాగ్ ఉంటుంది అన్నట్టు, డాగ్ను వాషింగ్ మిషన్లో వేసి
స్టేజ్ ఉంటుంది. ఓకే ఓకే అంటే రన్నింగ్ బాగా రన్నింగ్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఆ బ్లడ్ అంతా మీ మీద పడాలి మేడం, యాక్చువల్లీ నాకు అంత క్రుయాలిటీ కావాలంటే లేదండి నేను అది కొంచెం చేయలేను, ఆమె పెట్ లవర్ అని చెప్పారు. సో కాబట్టి అది మనం యాక్చువల్లీ సినిమాలో పెట్టలేదు, అంటే కొంచెం క్రూయల్గా ఉందని. క్రూయల్గా ఉందని డాగ్ తీసి వాషింగ్ మిషన్ లేయడం. అదేలేండి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా అర్షడ్ వర్గాస్ అనే ఒక ఎనిమీస్. అవును. ఆ ఎనిమికి ఒక రూపం, అంటే అరిషడ్ వర్గాలకు రూపం ఉండదు, మనలో ఉంటాయి, బట్ వాటికి రూపం వస్తే ఈ క్యారెక్టర్స్ అన్ని కదా. అవునవును. సో అవి మనము దాన్ని ఇప్పుడు డీటెయిలింగ్ గా చెప్తా అంటే అప్పుడు ఆమె ఏంటంటే అదొక్కదానికి వద్దన్నది, ఇంకా మిగతా దాన్ని అనేది చేసింది. వెరీ సపోర్టివ్. అంటే బేసిక్గా ఇలాంటి సినిమా ఏమనుకుంటారంటే జస్ట్ అంటే లొకేషన్స్ తక్కువ కదా, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు తక్కువ. మీరు చెప్పారు 3 ఏళ్ళు జరిగింది, తర్వాత ఇంకొక 1 year ఎక్స్టెండ్ అయింది అని చెప్పేసి. సో మరి ఈ సినిమా ప్రాసెస్ లో చూడడానికి అలా ఉంటుంది కానీ, బట్ సినిమా ప్రాసెస్ అనేది మేకింగ్ అనేది ఎంత కష్టాలు ఉంటాయో చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మరి ఈ ప్రాసెస్ లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి మోస్ట్లీ? అంటే ఇది ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఈ సినిమా యాక్చువల్లీ అంటే మీరు అన్నట్టు లిమిటెడ్ లొకేషన్స్, లిమిటెడ్ ఆర్టిస్ట్లే, కానీ యాక్చువల్లీ ఇది ప్రతి అడుగడుగునా దీనికి కొంచెం సవాల్ ఎదురైనాయి. ఐ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. బట్ ఏంటంటే మేము పబ్లిక్ లైబ్రరీలో షూట్ చేస్తాం. మీరు మూవీ చూసారు కాబట్టి పబ్లిక్ లైబ్రరీ, దట్ ఈస్ చిక్కడపల్లి లైబ్రరీ. అక్కడ షూటింగ్ మేము కెమెరానేమో మాకు పర్మిషన్స్ కొంచెం మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. చైర్మన్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. కెమెరా పెట్టిన ప్రతిసారి మన స్టూడెంట్ సంఘాలు వచ్చాయి. యాక్చువల్లీ కెమెరా పెట్టితే యాక్షన్ అని చెప్పిన ప్రతిసారి స్టూడెంట్స్ సంఘాలు వచ్చి గొడవ పెట్టేది. అలా ఏంటంటే షార్ట్ టు షార్ట్ మాకు లైబ్రరీలో గొడవ జరిగింది. యాక్చువల్లీ ప్రతి షార్ట్ అంటే గొడవ మీన్స్ వాళ్ళు వచ్చి గొడవలు పెట్టడం, మేము వెళ్ళి వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంటే అడుగడుగున్న సవాలు ఉంటాయి లైబ్రరీ. అదంతా అయిపోయింది, ప్రశాంతంగా వేరే దగ్గరికి చేసుకుందాం అనేసరికి అది ఇంకొక సవాలు యాక్చువల్లీ. అంటే ఇంకా మన ఆ టైంలో సంథింగ్ మన ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం, అది పర్సనల్గా. సో సంథింగ్ మేము లైబ్రరీ పోర్షన్ అయిపోయింది, బయట పోర్షన్ తీసుకున్న టైంలో అలా ఒక 4-5 months గ్యాప్. తర్వాత అది బయటకు వచ్చేసరికి మా ఫాదర్ చనిపోవడం యాక్చువల్లీ. సో అలా ఏమైందంటే ఈ సినిమాకి చెప్పాను కదా, దెర్ ఈస్ అ రీజన్స్, అంటే చాలా సవాల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. చిక్కడపల్లి లైబ్రరీలో షూట్ చేసాం, అక్కడ స్టూడెంట్స్ సంఘాలు అంటున్నారు, బట్ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ సెట్ వర్క్ లో కూడా చేసుకోవచ్చు కదా, బట్ అక్కడే చేయడానికి రియల్ లొకేషన్ లో చేయడానికి రీజన్ ఏంటండి? అంటే యాక్చువల్లీ ఇది గుడ్ క్వశ్చన్ అండి. మా డైరెక్టర్తో మేము మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇలా బ్రదర్ మనము ఎక్కడన్నా సంథింగ్ ఒక ఫ్లోర్లో సెట్ వేసుకుందాం, మన కంట్రోల్లో ఉంటుందని చెప్పారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు చిక్కడపల్లి లైబ్రరీ తోటి మంచి అభినవ సంబంధం ఉంది, ఫస్ట్ రీజన్. రెండోది ఏంటంటే హైదరాబాద్లో మనకు ఫస్ట్ మా డైరెక్టర్ చెప్పిందంటే ఫ్రెంచ్ లైబ్రరీ లాగా సెట్ ఇద్దాం, కొంచెం లైక్ మన ఓల్డ్ లైబ్రరీస్ ఉంటాయి కదా, అలా ఏదన్నా టెక్స్చర్ తీసుకొచ్చి నేను చేస్తానని చెప్పారు. అది మాకు అంతా బాగా చూపెట్టారు, అంతా చెప్పారు. కానీ నాకేంటంటే ఇది సినిమా హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి అయితే నాకు అఫ్గల్గంజ్ లైబ్రరీ ఆర్ సెంట్రల్ లైబ్రరీస్లో చేస్తేనే ఆ రియల్ ఫీల్ వస్తుంది యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇది సెట్ వేస్తే మళ్ళీ అది సెట్ పీసెస్ లానే ఉంటుంది. సో తర్వాత ఆ సెట్ పీస్ హైలైట్ అవుతుంది, ఎమోషన్స్ హైలైట్ అవ్వవు. ఈ రోజు అందరూ చాలా వరకు ఎమోషన్స్ హైలైట్ అయ్యాయి అంటే మెయిన్ రీజన్ అదొకటి రీజన్ యాక్చువల్లీ. అంటే దట్ ఇస్ మై ప్యూర్ కాల్. అంటే అందులో రియల్ లొకేషన్లో తీస్తేనే బాగుంటుంది. అఫ్గల్గంజ్ లైబ్రరీ మాకు పర్మిషన్ దొరకలేదు కాబట్టి చిక్కడపల్లి లైబ్రరీలో చేస్తాం. బికాజ్ యాక్చువల్లీ అది ఈజ్ అ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఆల్ సివిల్స్ వీళ్ళందరికీ ఉంటుంది కదా, సో కాబట్టి అక్కడ తీసామండి. మరి ఓవరాల్గా అంటే ఈ సినిమా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్, చాలా మందికి రీచ్ అవ్వాల్సిన ఇది కదా. సో మరి తెలుగు వాళ్ళకి చూపించారు, ఇక్కడ చూపించారు, ఇప్పుడు US లో కూడా ఓవర్సీస్ లో కూడా చూపించబోతున్నారు. మరి ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కానీ తీసుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి యాక్చువల్లీ. అంటే లైక్ అంటే ఇది నాకు అంటే జస్ట్ ఫర్ అంటే ఇది బడ్జెట్ పరంగా అన్నిటి పరంగా కొంచెం తక్కువ బడ్జెట్దే, బట్ దీంట్లో ఉన్న ఎమోషన్ యూనివర్సల్ ఎమోషన్ యాక్చువల్లీ. అర్షడ్ వర్గాలు అనేది ఎమోషన్. సో దీన్ని ఏంటంటే ప్రతి మనిషిలోవి మనం వీ నీడ్ టు ఫైట్ ఎవ్రీ డే యాక్చువల్లీ. ఎవ్రీ మూమెంట్ లో మనం ఎవరితో ఏదో చేస్తుంటాం కదా. సో ఇది నాకు షూటింగ్ చేసి ఎడిటింగ్ చేస్తున్న టైంలో అర్థమైంది, అంటే ఈ సినిమా కొంచెం ఎక్కువ పొటెన్షియల్ ఉంది అని. నాకు రాస్తున్నప్పుడు అర్థం కాలేదు యాక్చువల్లీ. సో నాకు ఎడిటింగ్ రూమ్ లో అర్థమైంది దీని పొటెన్షియల్ వేరే ఉంది అని. సో అలా మేము ఏంటంటే కొంతమంది రీమేక్ హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఇప్పుడు టాక్స్ నడుస్తున్నవి. తర్వాత ఏంటంటే దీన్ని ఒక బుక్ రూపంలో లైక్ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారని రైటర్ ఉన్నారు కదా, సో ఆయన దీన్ని నావల్ గా రాయాలని మేము చిన్న ప్రపోజల్ జరుగుతున్నాయి. సో ఏంటంటే దీన్ని ప్రతి రూపంలో అంటే ఇది ఏంటంటే ఒక యూనివర్సల్ థాట్ కాబట్టి దీన్ని మాక్సిమం 360 degrees లో ప్రజలకు ఏ వరకు తీసుకెళ్ళాలి. అంటే సినిమా అనేది సినిమా రూపం అనేది ఓన్లీ 90 degrees, ఇంకా మిగిలిన 360 degrees లో దీన్ని రకరకాలుగా తీసుకెళ్లాలని ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది, ఆలోచన ఉంది. రీమేక్స్ అయితే వస్తాయి కంటిన్యూస్ గా, రీమేక్స్ అన్ని భాషల్లో వస్తాయి. అది ఇక్కడతో అయితే ఆగిపోలేదు యాక్చువల్లీ ఆగిపోలేదు. ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఇస్ థియేటర్ రిలీజ్ అంతే యాక్చువల్లీ. తర్వాత దీన్ని కంటిన్యూస్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ యాక్చువల్లీ చాలా మంది చూసి ఇది మాటను బాగుంది అన్నప్పుడు ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మరి అరీ గురించి ఇంకా ప్రేక్షకులకు చెప్పాలంటే కనుక ఇప్పుడు రేపు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ప్రేక్షకులు కూడా చెప్పాలంటే ఏం చెప్తారు యాక్చువల్లీ? అంటే ఇది అంటే మన రాసింది మనం తీసింది మనకు బాగానే అనిపిస్తుంది, బట్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది నేను చెప్తాను యాక్చువల్లీ. అంటే దిస్ ఈజ్ అ వెరీ ఇండియన్ ఇన్నర్ సైన్స్ అన్నట్టు, ఇన్నర్ సైన్స్ ఫిలిం యాక్చువల్లీ. సో ఇది సినిమా చూస్తే ఇది ఏంటంటే ఒక బుక్ ఒక మెయిన్
మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే రీడింగ్లో అర్థం అవుతుంది. బట్ ఈ ఒక్క సినిమా ప్రత్యేకించి హరి సినిమా ఒక మెయిన్ మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇది రీవాచ్లో అర్థం అవుతుంది. ఫస్ట్ ఒకసారి చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే ఇదేంటి లైబ్రరీలో తీస్తారు, ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా బిహేవ్ చేసింది అని ఒక సినిమా కోణంలో చూస్తారు కాబట్టి మీకు ఇది ఒక రకంగా కనబడుతుంది. బట్ రెండోసారి ఇది చూసినప్పుడు మీకు ఇది చూసే విధానమే చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ టోటల్ హరి ఈజ్ టోటల్ డిపెండ్స్ ఆన్ రీవాచ్లో ఉంటుంది అన్నట్టు. సో ఎవరైనా ఆడేను ఇది రీవాచ్ చేయండి. రీవాచ్ చేసిన తర్వాత మీకు ఇంకో కోణంలో కనబడుతుంది, మీకు ఎక్కడో ఇది గుచ్చుకుంటుంది, గుచ్చుకొని ప్రశ్నిస్తుంది. సో ఫస్ట్ ఇది సినిమా లాగానే కనబడుతుంది, బట్ ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ సినిమా యాక్చువల్లీ. సో నేను చెప్పాను ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ యాక్చువల్లీ. సో ఇది చేయాలంటే ఇది అర్థం కావాలంటే ఇంకోసారి చూడాలి. యాక్చువల్లీ అనేది నా మెయిన్ యాక్చువల్లీ. మరి హరితో అరిషడ్ వర్గాలు అనే పాయింట్ టచ్ చేశారు. సో మీరు అన్నారు అంటే ఇది 360 degreesలో కవర్ అవుద్దని చెప్పేసి. బట్ మరి మీ ప్రాజెక్టులు ఏంటి నెక్స్ట్? ఇంకా అంటే హరి లాంటి ప్రాజెక్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నారు మామూలు? అంటే ఇలాంటి ఫిలాసఫీ సినిమాలు అయితే ప్రెసెంట్ కొన్ని రోజుల వరకు బ్రేక్, సాలిడ్ బ్రేకే. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే జస్ట్ ఒక ఏఐ బేస్ పైన సినిమా తీస్తున్నాము. ఏఐ బేస్ పైన తీస్తున్నాము. అది కొంచెం సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ లాగా నేను ప్లాన్ చేస్తున్నాను. థ్రిల్లర్ లాగా జాక్లిన్ ఫెర్నాండెజ్ ఈజ్ ద హీరోయిన్, ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో అన్ని సెట్ అయిపోయినవి. జస్ట్ నేను ఒక 1-2 months రెస్ట్ తీసుకొని అంటే కొంచెం రిలాక్స్ అయిపోయి దెన్ ఆ ప్రాజెక్ట్ పైన వెళ్తాం. సార్ అయితే ఇప్పుడు మనం థియేటర్లో రిలీజ్ చేసాము, అక్కడ 120 థియేటర్స్ అన్నారు, ఇక్కడ థియేటర్స్లో రిలీజ్ చేసాం అని మాట్లాడుతున్నారు కదా. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు థియేటర్స్ పరిస్థితి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో చూస్తున్నారు. యాక్చువల్గా యాజ్ ఎ డైరెక్టర్గా థియేటర్స్ రిలీజు లేకపోతే థియేటర్కల్ రిలీజ్పై మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్లీ అంటే నేను దీనిపైన అంటే ఈ క్వశ్చన్ కొంతమంది రెగ్యులర్గా వింటున్న క్వశ్చన్, దీనిపైన చాలా డిబేట్స్ జరుగుతున్నాయి కదా. అంటే దిస్ ఇస్ మై వ్యూ యాక్చువల్లీ. అంటే మనం ఆఫ్టర్ కరోనా తర్వాత, యాక్చువల్లీ కరోనా ఈజ్ అ బిగ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ కరోనా తర్వాత ఆల్ బిజినెస్ మాడ్యూల్స్ చేంజ్ అయినాయి. యాక్చువల్లీ ఫుడ్ యాక్చువల్లీ ఇంటికి వస్తుంది, మెడికల్ టెస్ట్లు ఇంటికి వస్తున్నాయి, సో తర్వాత గ్రాసరీస్ ఇంటికి వస్తున్నాయి. సో నవే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటికి వస్తుంది. యాక్చువల్లీ బెంగళూరులో అయితే ఎస్కర్ట్ సర్వీస్ కూడా ఇంటికి వస్తుంది. యాక్చువల్లీ దట్స్ అ ట్రూ. యాక్చువల్లీ ఇంటి వీకెండ్ మనం ఎస్కర్ట్ సర్వీస్ ఇంటికి కూడా తీసుకోవచ్చు. సో అలాంటి టైంలో ఇప్పుడు సినిమా అనేది దానికి మినహాయింపు ఏం కాదు యాక్చువల్లీ. సో సినిమా కూడా ఇంటికి వచ్చి కూర్చుంది. యాక్చువల్లీ కరోనా టైంలో వాడు సోఫాకి అలవాటు పడిపోయాడు, సోఫా నుంచి కదలట్లేదు, ఆడియన్స్ జనాలు అనేవాడు కదలట్లేదు. సో ఇది ఒక విప్లవం లాగా వచ్చింది యాక్చువల్లీ. బట్ ఇది ఓటీటీ అనేది అంటే ప్రెజెంట్ అంటే ఓటీటీ గురించి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఒక ప్రొడ్యూసర్కి మాత్రం మంచి రిలీఫ్ అండి. అతనికి ఇంకొక బిజినెస్ మ్యాటర్లో డబ్బులు ఒకప్పుడు ఏమి ఉండేది కదా, ఒక థియేటర్ సాటిలైట్ అయిపోతే ఇంకా అంతే అయిపోయింది, ఆడియో రైట్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆయన కొంచెం ఊరట వస్తుంది, ఒక 70% 80% సేవ్ అవుతున్నాడు. బట్ ఓన్లీ మనకు మేజర్ పెయిన్ పాయింట్ ఏంటంటే జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒకటి ఉంది. బట్ థియేటర్కు రావట్లేదు తగ్గించారు, రావడం అనే కాదు. యాక్చువల్లీ నిజంగా కంటెంట్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా తండోపతండాలుగా వాళ్ళు మనం ఆపినా చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. కంటెంట్ ఈజ్ అ రియల్ టికెట్ నౌ యాక్చువల్లీ. సో వాడికి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అది ఇస్తే ఉంటుంది. బట్ ఈ డిబేట్ అనేది ఇంకో 5 years ఉంటుంది. ఆ సైకిల్ అనేది సైకిల్ పోతుంది, మళ్ళీ థియేటర్ జనాలు వస్తారు, ఎవ్రీథింగ్. అంటే ఆడే జనాలు అనేవాడు బయటికి రావాలి, ఓన్లీ థియేటర్ కోసమే కాదు, అన్నిటి కోసం బయటికి రావాలి, బయటకు వస్తుంది. బట్ అది కొంచెం టైం పడుతుంది. దిస్ ఈజ్ యువర్ టేక్ ఆన్ థియేటర్. జనాలకి సినిమా ద్వారా వినోదాన్ని అందించాలనేది అందరు డైరెక్టర్లో ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే వినోదంతో పాటు ఏదో ఒకటి చెప్పాలి మనకి. మనం అంటే ఈ రోజుల్లో మచ్ నీడెడ్ ఫర్ ద ఆర్ అంటారు కదా కొన్ని విషయాలు. సో అది చెప్పాలని చెప్పి హరి తీసుకొచ్చారు. నేను యాక్చువల్గా సినిమా చూశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి, సో మిగతా ప్రేక్షకులు కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా నచ్చాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తారక్ గారు.